ఇక బోర్డ్ మాస్ రూల్ అంటే చూడండి, బోర్డ్ మాస్ రూల్ అంటే చాలా మంది ఇప్పుడు క్వశ్చన్ ఇస్తారు చూడండి, 200 డివైడెడ్ బై 50 ఇంటూ 7 ప్లస్ 4 మైనస్ 2 ఇలా ఉందనుకోండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంది అని మీరు ఏం చెప్తారు జనరల్గా? మీకు వచ్చే థాట్ ఏంటి ఈ క్వశ్చన్ చూడగానే? దీని ముందు ఏం చేయాలి మనం? చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, ఏం చేయాలి ఇక్కడ అన్నప్పుడు. సో దానికి ఒక రూల్ ఇచ్చారు, మా బోర్డ్ మాస్ రూల్ అని ఒకటి ఫాలో అవ్వమని చెప్పారు. బోర్డ్ మాస్ అంటే ఏంటి? ఇక్కడ బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్, ఇది కాన్సెప్ట్. ఇక్కడైతే బ్రాకెట్స్ ఏం కనబడట్లేదు కాబట్టి ఒకవేళ బ్రాకెట్ ఉంటే బ్రాకెట్ ముందు ఓపెన్ చేస్తూ ఉంటుంది, దానికి వాల్యూ లేదు. డివిజన్ ముందు డివిజన్ పోతాం, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత అడిషన్, సో తర్వాత సబ్ట్రాక్షన్. ఇది కదా బేసిక్ కాన్సెప్ట్. ముందు డివిజన్ ఎక్కడ పోతే అక్కడికి పోవాలి. ఎస్, ఇది డివిజన్ కాబట్టి రెండింటి ముందు చేస్తాం. 200 డివైడ్ బై 50 కొడితే ఎంత? 4 ఇంటూ 7 ప్లస్ 4 మైనస్ 2, రైట్. తర్వాత ఏం చేయాలమ్మా? డివిజన్ అయిపోయినాక మల్టిప్లికేషన్కి వెళ్ళాలి. ఇక్కడ మల్టిప్లికేషన్ ఉందంటే ఈ రెండింటి మల్టిప్లై చేస్తాం. 4 7s 28 ప్లస్ 4 మైనస్ 2. తర్వాత ఎక్కడికి వెళ్ళాలని చెప్పాడు వాడు? అడిషన్. ఈ రెండింటిని యాడ్ చేస్తే సరిపోతుంది కదా. 28 ప్లస్ 4 ఎంత? 32. 32 మైనస్ 2, డైరెక్ట్ మళ్ళీ సబ్ట్రాక్షన్కి వెళ్తే 28 ప్లస్ 4 32. 32 మైనస్ 2 ఎంత? సో 30. ఇది కాన్సెప్ట్ యాక్చువల్లీ. అయితే ఇక్కడ ఒక చిన్న జలక్ ఇస్తుంది చూడండి, దీన్ని కొద్దిగా మార్స్తాను, అప్పుడు మీరు ఆన్సర్ చెప్పాలి. అంటే బోర్డ్ మాస్ రూల్ కరెక్టా రాంగ్ అనేది ఇక్కడ తెలిసిపోతుంది మనకి. అంటే ఇప్పుడు ఇదే క్వశ్చన్ ఇట్లా తిప్పించా, 200 డివైడెడ్ బై 50 ఇంటూ 7 మైనస్ 2 ప్లస్ 4, దీనికి ఏంటి ఆన్సర్ అంట? దీనికి ఆన్సర్ ఏం కావాలి? అకార్డింగ్ టు బోర్డ్ మాస్ రూల్ ఫస్ట్ డివిజన్ ఎక్కడ ఉంటే అక్కడికే పోవాలి, అడిషన్ మల్టిప్లికేషన్ ఎక్కడ ఉంటే అక్కడికే పోవాలి, అడిషన్ ఎక్కడ ఉంటే అక్కడికే పోవాలి, తర్వాత సబ్ట్రాక్షన్కి వెళ్ళాలి. ఇదే కాన్సెప్ట్, రైట్. 200 బై 50 కొడితే ఎంత? 4 ఇంటూ 7 మైనస్ 2 ప్లస్ 4. తర్వాత ఎక్కడికి వెళ్ళాలన్నట్టు మల్టిప్లికేషన్కి వెళ్ళాలి. ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి ఈ రెండింటినీ మల్టిప్లై చేస్తా. 4 7s 28 మైనస్ 2 ప్లస్ 4, రైట్. తర్వాత ఏం చేయాలి? 28లోంచి 2 పోతే 26. 26 ప్లస్ 4 ఎంత? 30. ఇక్కడ జాగ్రత్త, వాడు ఏమన్నాడు తర్వాత? అడిషన్ చేయమన్నాడు. నాకు అడిషన్ సైన్ ఎక్కడ కనబడుతుంది? ఇక్కడ కనబడుతుంది కదా. అప్పుడు 2 ప్లస్ 4 చేస్తా అంటే కుదరదు, ఇక్కడ కొంచెం ఫ్లా ఉంది మనకి. అంటే మల్టిప్లికేషన్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోయాం డైరెక్ట్, డివిజన్ ఎక్కడ ఉంటే అక్కడే చేస్తాం. కానీ అడిషన్ ఇక్కడ ఉన్నప్పుడు ఈ రెండింటిని చేయదుమా? అప్పుడు 2 ప్లస్ 4 6 అయిపోయి మైనస్ 6 అవుతుంది కదా, మరి రాంగ్. దీని రూల్ ఏంటంటే ఇక్కడ బ్రేక్ అవుతుంది, ఓన్లీ డివిజన్ మల్టిప్లికేషన్ వర్కౌట్ అవుతుంది, అడిషన్ సబ్ట్రాక్షన్ వర్కౌట్ కాదు. ఎందుకంటే అడిషన్ రూల్ ఏంటంటే 28 ప్లస్ 4 మాత్రమే యాడ్ చేయాలి, అంటే పాజిటివ్ యాడ్ చేయాలి. 28 ప్లస్ 4 ఎంత? 32 మైనస్ 2, మళ్ళీ ఆన్సర్ ఎంత? 30. ఇది కాన్సెప్ట్ అన్నట్టు. సో చాలా మంది ఏం చేస్తాం మనం జనరల్గా అయితే, సో ఇక్కడ అడిషన్ ఉంది కూడా ఈ రెండింటిని యాడ్ చేస్తారు. 2 ప్లస్ 4 6 తీసుకొని 28 మైనస్ 6 అంటే ఆన్సర్ రాంగ్ అయిపోతుంది. సో 30 రావాల్సింది 22 వస్తుంది, ఇల్లాజికల్. ఎందుకంటే అంటే అడిషన్ సబ్ట్రాక్షన్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి.